guys, welcome back to my YouTube channel Singotam Singhadi. మా ఊరి వింతలు విశేషాల గురించి మా డాడీ అయితే చెప్తాడు. మా డాడీ పేరు శివలింగం, ఫోక్ సింగర్. వెల్కమ్ టు మై డాటర్ సింగోటం చిన్నది యూట్యూబ్ ఛానల్. ఇది మా ఊరు ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటి సింగోటం శ్రీవారి సముద్రం, అదేవిధంగా శ్రీవారి కోవెల. ఇక్కడ పురాతనమైనటువంటి శివాలయం. ఇక్కడ ఎన్నో కోరిన భక్తులు కొంగు బంగారంగా నిలిచేటువంటి ఈ యొక్క వేప చెట్టు మరియు ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శివునికి ప్రీతిపాతమైనటువంటి మారేడు, ఈ యొక్క మారేడు దళంతో పూజిస్తే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్తాయని ఇక్కడ నానుడి. ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు ఎంతో పురాతనమైనటువంటి ఈ యొక్క రాజవారి కోట. ఆ కోట రాజులు సురభిరాజులు నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుండానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ గుండం యొక్క విశిష్టత ఏంటంటే, ఎవరైతే భక్తులు తమ యొక్క కోరిన కోరికలను తడిబట్టలతో గుండంలో స్నానం ఆచరించి ఈ యొక్క గుడిలో దర్శనం చేసుకుంటే వారి కోరికలు ఫలిస్తాయని ఇక్కడ స్థల ప్రశస్తి ఉన్నది. ఈ యొక్క శ్రీవారి సముద్రం నుంచి వచ్చేటువంటి ఈ ఏదైతే నేను చూస్తున్నటువంటి ఈ యొక్క జలం ఉందో, ఈ వాటర్ కూడా మొత్తం ఈ కింద ఉన్నటువంటి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసినటువంటి లింగాకారంలో వెలిసినటువంటి ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి కలిగినది. సురభిరాజులు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ పొలం దున్నుతున్నటువంటి ఈ ప్రాంతంలో పొలం దున్నుతున్నటువంటి ఒక రైతు తన యొక్క నాగలికి ఒక లింగాకారంలో ఉన్నటువంటి రాయి అడ్డుపడుతూ ఉంటే తను గుర్తించలేక ఆ రాయిని మాటి మాటికి తీసి పక్కకు వేయడం వల్ల, గెట్టుకు వేయడం వల్ల ఆ రాయి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామిని గుర్తించలేకపోతే రాజ్యాన్ని ఏలుతున్నటువంటి సురభి రాజు యొక్క కలలో అగుపించి ఆ తెల్లవారే లోపు మమ్మల్ని ప్రతిష్ఠిస్తే ఇక్కడ నాపరాజుతో గుడి కట్టమని చెప్పి కలలో కనిపిస్తే తెల్లవారే లోపు రాజ్యంలో దండోర వేయించి జటపోలు సంస్థానం ఉన్నటువంటి ఈ యొక్క రాజు ఈ గుడిని తెల్లవారే లోపు నిర్మించడం జరిగింది అనేది స్థల ప్రశస్తి. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో ఇక్కడ ఆధునీకరణ జరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే మనం ఇక్కడ చూస్తున్నటువంటి కోనేరు ఏదైతే ఉందో, ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీవారి సముద్రం. ఈ సముద్రము కింద ఉన్నటువంటి అనేక గ్రామాలకు నీటిని అందజేస్తూ ఉంది. ఇటు వ్యవసాయానికి సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క జలం ఏదైతే ఉందో, కింద దవాయిపల్లి, ఎన్మన్బెట్ల, చౌటబట్ల, అదేవిధంగా కొల్లాపూర్ కొంత ప్రాంతం, రామాపురం, నర్సింగాయపల్లి ఇటువంటి గ్రామాలకు అన్నిటికీ కూడా నీటిని అందజేస్తుంది. సంక్రాంతి పండుగకు జరిగేటువంటి ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తారు. అనేక విశిష్టతలు ఉంది. ఇక్కడ కేశఖండనం చేసుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి తొందరపాటుగా ఎవరైనా ఈ గుండం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రమాదాలను నివారించడం కోసం చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. తెలియక పిల్లలు కానీ ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు పోవద్దు అని చెప్పి ఇక్కడ ముసళ్ళు కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. కాబట్టి చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ స్వయంగా వీళ్ళు ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణ సోదరులు వీళ్ళు ఇక్కడ గుండు కేశఖండనం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అద్భుతమైనటువంటి ఇక్కడ చూడ చక్కనైనటువంటి కళ్ళ పండుగ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం, మన పట్టణాల్లో ఉండే వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం, మహిళల కోసం, అదేవిధంగా ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి ఈ యొక్క శ్రీవారి స్వచ్ఛమైన జలంతో ఇక్కడ అటువంటి స్విమ్మింగ్ పూల్ మాదిరిగా ఉన్నది. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా
చాలా సేఫ్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దర్శించుకొని సింగోటం గ్రామాన్ని చూడండి. ఎంతో విశిష్టత కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సో గైస్, మీరు అక్కడ ఉన్న గుండాల విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం. ఇంకా ఇదైతే కళ్యాణ మండపం. ఇక్కడ ఎన్నో వివాహాలు జరుపుకుంటారు. టెంపుల్కి ఎదురుగా ఉన్న పాదం గుడి. లక్ష్మీ నరసింహస్వామి వారి పాదం గుడి అది. ఇక్కడ అన్నదాన సత్రము, అదేవిధంగా పెళ్లివారి విడిది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి నిత్యము ఇక్కడ ఉన్నటువంటి గుడారాలు ఏవైతే ఉన్నావో అటువైపు కూడా ఉన్నటువంటి గుడారాలు, ఇక్కడ పలహారాలు రోజువారీగా, ఇక్కడ గాజులు, అదేవిధంగా సంక్రాంతి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్యాన్నదాన సత్రము. ఇక్కడ శ్రీ రామ్మోహన్ స్వామి గారు, వీరు కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు, నంద్యాల ప్రాంతానికి చెందినవారు. వీరు ఇక్కడ నిత్యము వచ్చేటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోజు 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ అన్నప్రసాదం గావిస్తూ ఉన్నారు. ఉచితంగా వందలాది మంది భక్తులు రోజువారీగా వస్తారు. సంక్రాంతి సమయంలో అయితే ఇక నిత్య అన్నదానం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ ముందు ఒక ఏదైతే రాతి స్తంభం కనబడుతుంది, అందుకు ట్రాఫిక్ ఒక హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయడానికి. ఈ స్టోన్ గురించి మీకు తెలియజేయాలి. ఇప్పుడు కాబట్టి రోడ్డు వెడల్పై ఇదైపోయింది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్టోన్ ప్రత్యేకత, శ్రీ సెంచులక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వామివారికి ఏదైతే నరసింహ అవతారంలో స్వామివారు తన యొక్క ఉగ్రరూపాన్ని నరసింహ అవతారంలో అడవిలోకి వెళ్ళినప్పుడు శ్రీ సెంచులక్ష్మి అమ్మవారిని ప్రేమించి వివాహం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆదిలక్ష్మమ్మ గారు అలిగి గుట్టపైకి చేరుకున్నారు. ఈ చెంచులక్ష్మమ్మకు కొలువుగా ప్రతి సంవత్సరం చెంచులు ఇక్కడ పూజించడం జరుగుతుంది. అందుకే ఈ రోడ్డును వెడల్పు చేసినప్పటికి కూడా భక్తుల విశ్వాసాన్ని ఉంచుకొని ఈ యొక్క రాతిని ఎక్కడ కూడా దీన్ని ఈ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా రాతిని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పురాతనమైనటువంటి ఈ రాతిని కూడా చూస్తున్నాం. మీరు చూస్తున్న చెట్టుని జమ్మి చెట్టు అంటారు. దీని ప్రత్యేకత గురించి మా పెద్దలు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ జమ్మి చెట్టు ఎంతో విశిష్టమైనది. ఈ చెట్టు గురించి మీకు తెలుసుకోవాలంటే ఈ చెట్టును ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులు పూర్వీకులు వాళ్ళకు సంతానం కలగకపోతే వాళ్ళు ఏం చేశారంటే స్వామివారిని మొక్కుకొని ఇక్కడ కాసింశెట్టి చంద్రయ్య గారు వారి కుటుంబ సభ్యులు అన్ని తీయడం జరిగింది. ఈ చెట్టు యొక్క విశిష్టత ఏమంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంటారు. అంటే రథోత్సవం అంటే తేరును ఇక్కడికి లక్షలాది మంది భక్తులు రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఆ తేరు ప్రత్యేకత రోజు ప్రతి సంవత్సరము జనవరి 17వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది రథోత్సవం. ఆ తేరును ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా తీసుకొచ్చి వందలాది వేలాది లక్షలాది మంది భక్తుల యొక్క ఇక్కడ కూడా మనకు అదే ఉంది. కాబట్టి ఈ సమక్షంలో ఈ యొక్క ట్రీకి అంత విశిష్టత ఉన్నది. ఈ చెట్టు ప్రతి దసరా రోజు కూడా ఇక్కడికి ఊర్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రతి ఒక్కరు కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుళ్ళు కావచ్చు, అందరూ కూడా చెట్టు దగ్గరికి వచ్చి ఈ యొక్క జమ్మి ఏదైతే ఉందో జమ్మిని తీసుకొని బంగారంలాగా కొలిసి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చూస్తున్న హోటల్ని హరిత హోటల్ అని అంటారు. అందులో బర్త్డే పార్టీస్, మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఏమున్నా కానీ ఇక్కడ వచ్చి మనం చేసుకోవచ్చు. ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి. సింగోటం అనేది తెలంగాణ టూరిస్ట్ ప్లేస్. మీరు ఇక్కడికి వచ్చి ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఒక వర్షాకాలంలో ఒక చిన్నపాటి ఊటీ ప్లేస్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు మా ఊరికి వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే లక్ష్మీదేవమ్మ దగ్గరికి చేరుకోబోతున్నాం. ఓకే, వారి సముద్రం. హాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్. సో మీరు ఇప్పుడు ఈ యొక్క ఏదైతే బూత్ బంగ్లా ఉందో ఇది ఒకప్పుడు సురభి రాజుల యొక్క గెస్ట్ హౌస్.
గెస్ట్ హౌస్లో వారు ఇక్కడ రాణిమహల్, రాజామహల్ ఉండేది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వేదికలు, అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో మరొక ఆర్స్లీ హిల్స్, కొడైకెనాల్, ఊటీని తలపించి ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైన వాతావరణాన్ని మీరు చూస్తున్నారు. సింగోటం నాగర్ కర్నూలు జిల్లాలోని తెలంగాణ ప్రాంతం టూరిస్ట్ ప్లేసుల్లో ప్రథమంగా ఉన్నది. రేపు రాబోయే కాలంలో తెలంగాణ అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలని కలుపుతున్న సోమశిల మనకు దగ్గరలోనే ఉంది. అంత ప్రతిష్టమైనటువంటి చేకూరినటువంటి ఈ యొక్క క్షేత్రం మనం మరొక ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆదిలక్ష్మమ్మ గారు అలిగి వచ్చారో ఈ క్షేత్రాన్ని దర్శించుకుందాం. వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీమతి శ్రీ ఆదిలక్ష్మమ్మ ప్రత్యక్ష క్షేత్రాన్ని దర్శించబోతున్నాం. ఈ నరసింహస్వామి అలిగి కొండపైకి వచ్చి ఇక్కడ కొలువై ఉంది. ఈ క్షేత్రం ఎంతో దర్శనీయ క్షేత్రం. మీరు చూస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్స్లో ఒకటి. శ్రీ లక్ష్మీ దేవాలయం, రత్నగిరి కొండ, సింగోటం గ్రామం, కొల్లాపూర్ మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించడానికి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేరు. అమ్మవారి భక్తుల కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ఒకసారి అమ్మవారిని చూద్దాం. అమ్మవారి నిజ రూప దర్శనాన్ని మనం అంతా కూడా వీక్షిస్తున్నాం. రత్నలక్ష్మి అమ్మవారు, అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి శ్రీవారి సముద్రం, అటు కల్వకోలు, ఇటు కోనరావుపల్లి, ఇటు ఎత్తం గ్రామాలను అనుసంధానిస్తూ ఒక బార్డర్గా ఉన్నటువంటి ఈ యొక్క శ్రీవారి సముద్రం ఈరోజు అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. ఆ స్నో కురచడం వల్ల అటు కల్వకోలు, ఇటు కోనరావుపల్లి, అటు ఎత్తం ఈ కనబెడతలేదు. అక్కడ శ్రీ ఎత్తంగట్టు రామస్వామి కొండ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇవాళ మనం మరో కొడైకెనాల్, మరో ఊటీ, మరో ఆర్స్లీ హిల్స్లో ఉన్నట్టుగా అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు. అమ్మవారి క్షేత్రాన్ని మరోసారి చూడండి. అక్కడ అవన్నీ అయితే చేన్లు అన్నమాట. ఆ పొగమంచు కమ్ముకుని ఉన్నది కదా నాన్న, అదంతా కూడా అక్కడ కనిపించేది ఇప్పుడు అంటే ఆ స్నోలో మనకు కనబడతలేదు కానీ ఎన్మన్బెట్ల, జవాయిపల్లి, చవటబట్ల, నర్సింగాపూరు, అదేవిధంగా పెంట్లవెల్లి, ఇటువైపు కొల్లాపూరు, అద్భుతంగా అక్కడి దాకా మన ఊరు శ్రీవారి సముద్రం నీళ్లు కూడా పారుతాయి. అక్కడ రైతులు పంట పొలాలు పండించుకున్నారు, చాలామంది కోతలు కోసిన. కానీ అక్కడ కనిపిస్తున్న మిషన్ ఒకటి ఉంది కదా, ఆ మిషన్ ఏమైందంటే వర్షం వల్ల వాళ్ళు కోత ఆగిపోయింది. పాపం ఇట్లా పడడం కూడా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బందే. కానీ మనలాంటి ప్రకృతి ప్రేమికులకేమో ఇది ఎప్పుడో ఒకసారి మనకు ఇది కావాల్సిందే. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇక్కడ కొండపైన మేఘాలు వచ్చి ఇక్కడ దిగినట్టు ల్యాండ్ అయినట్టు అనిపిస్తుంది మనకు. అక్కడ ఎక్కడంటే వాటర్ ట్యాంక్ ఉంది కదా, అక్కడ సుకల్పతరువు ఈ యొక్క వృక్షము. ఇక్కడ ఎవరైతే పిల్లలు సంతానం కావాలనుకున్న వాళ్ళకు, అదేవిధంగా తమ యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలనుకొని రకరకాల వారి యొక్క కోరికలను కోరి ఇక్కడ మొక్కులుగా చెల్లిస్తారు. చాలా అద్భుతమైనటువంటి కొంగు బంగారం అమ్మవారిని కోరి మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. వారి కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ మాదిరిగా ఈ మొక్కులు చెల్లించుకొని పోతారు. ఇది ఒక మహా అద్భుతం ఫ్రెండ్స్. సింగోటం గ్రామం తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని ఈ యొక్క సోమశిల మరియు కొల్లాపూర్కు మధ్యలో ఉంటుంది. మీరందరూ కూడా దర్శించుకోవచ్చు. ఇటు వనపర్తి నుంచి, ఇటు నాగర్ కర్నూలు నుంచి, అటు కర్నూలు రాయలసీమల నుంచి కూడా నది, కృష్ణా నదిని దాటుతూ ఇక్కడికి వస్తారు. త్వరలోనే మన 2 రాష్ట్రాల కళ నెరవేరబోతుంది. తిరుపతికి హైదరాబాద్కు మధ్యలో 80 నుంచి 90 కిలోమీటర్ల దూరాన్ని కూడా తగ్గించడానికి బ్రిడ్జి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ నిర్మించబోతున్నారు. అందుకే సింగోటం పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పుడు ఇదైతే రాజుగారి కోట అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు వ్యూ పాయింట్స్ అయితే చూపెడతాం. మీరు ఈ వ్యూ పాయింట్ నుంచి చూసినట్టయితే ఊరంతా కనబడుతుంది. ఇంకా ఇక్కడ సముద్రం కూడా. లో పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి తెలంగాణ టూరిజం వారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క గెస్ట్ హౌస్ రిసార్ట్
భవన్గా ఈ హరిత హోటల్స్ ఇవి. చూడండి మీరు అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ షూటింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ కూడా షూట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అద్భుతంగా ఇది షూటింగ్ స్పాట్గా ఉంది. ఇది మరొక చిన్నపాటి శ్రీవారి సముద్రం. ఇది మీరు శ్రీవారి సముద్రం అంటారు. సింగోటం లక్ష్మీ నరసింహస్వామి తాటకం చెరువు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. రావచ్చు మా ఊరికి, మీరంతా వచ్చి దర్శించుకోండి. ఇక్కడ మా అయ్యగారు కూడా ఇప్పుడే బయటకు వచ్చినట్టున్నాడు. అయితే ఇక్కడ ఇది రాజగారి విడిది, గతంలో వాళ్ళు సురభిరాజులు నిర్మించారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. రావాలి మీరందరూ కూడా. రైట్, మీరు ఇప్పుడు చూస్తున్న కోట రాజులకి వాటర్ కావాలి కదా, అప్పుడు వాళ్ళైతే ఈ వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మేమైతే ఒక సాహసం చేసి ఆ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు డాడీ అయితే ఎక్కుతున్నాడు కదా. ఇక్కడ నుంచి కింద పడ్డామంటే మనం బతకమన్నమాట. ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్న కోట రాజులది రాణులది కదా, అప్పుడు వాళ్ళకి వాటర్ సప్లై యూజ్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకి వాటర్ సప్లై ఎట్లా అంటే ఈ ట్యాంక్ కింది నుంచి ఆ వాటర్ నుంచి పైకి వచ్చి వాటర్ కింది నుంచి వాళ్ళు ఇక్కడికి వాటర్ తీసుకొచ్చి ఇక్కడికి పోసేవాళ్ళు. ఇందులో ఇక్కడ నుంచి వాళ్ళకు ఉపయోగపడే బొక్కెన ద్వారా కొట్టేవాళ్ళు. అంటే ఎంత దూరం ఉంది చూడండి మీరే. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది గైస్. వద్దు, ఊర్లో ఇన్ని సాహసాలు ఉన్నాయి, ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. మీరు రావాలి, మీరందరూ కూడా వచ్చి చూడు ఎలా చూస్తున్నారు. మరియు మట్టితో ఇదంతా కూడా ఇలా తయారు చేసిన, అందుకే ఆ రోజుల్లో ఇది మట్టి ట్యాంక్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైనా రాజులకి వాటర్ సప్లై ఏదైతే ఇది వాటర్ ట్యాంక్ గా యూజ్ చేసిండ్రు. అప్పుడు వాటర్ ఇందులోకి ఎట్లా వచ్చినాయి చెప్తే కూడా ఇంటలేడు మా డాడీ. పైకి ఎక్కువ గ్రిప్ ఉంటలేదు, నేనుంటా పట్టు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అది ఒక అద్భుతం చూపెడతా. ఏం లేదు కదా అలా, ఏం లేదు, కాకపోతే ఇట్లా మొత్తం పక్షులు అన్నీ. ఇది ఆ రోజు ఇప్పుడు చూడండి మళ్ళీ గుట్ట దగ్గరకు వచ్చినాము. మీరు ఇదంతా చూస్తారు కదా, ఒక్కసారి చూడండి. ఈ నుంచి పడ్డామంటే అసలు దొరకము. కానీ బాగుంది గైస్, లొకేషన్ అయితే వెరీ గుడ్. ఒక డైపర్ కూడా వేసింది. అయ్యగారు మంది అనమాట, వెనక నుంచి బాగుంది. మెల్లగా అయితే దిగాల. అమ్మా చేయండి కదా, చూస్తున్నాం కదా మేము ఎంత పెద్ద సాహసం చేస్తున్నాం. మిల్కీ నీకు ఒక షాకింగ్ చెప్పాలా, నీ శతం కల మొత్తం కుక్కమంటుంది. ఇక్కడ చూసుకో, సరే ఆమె లైట్ తీసుకుంది. ఇప్పుడు మా డాడీ కూడా తీస్తుంది చూడండి. ఓ మై గాడ్, వచ్చేసినాం గైస్. మేమైతే ఎంతో కష్టపడి మేమైతే రీతు అక్కని గుర్తు చేసుకుంటుంది. ఎందుకో ఇప్పుడు మీరు చూస్తున్న బోట్ అయితే బోటింగ్ క్లబ్ మృగవాణి సింగోటం. ఇదైతే తెలంగాణ టూరిజం విజిట్ ఫర్ ఆల్ రీజన్స్ అండ్ ఆల్ సీజన్స్. బోట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. బోట్ అక్కడ ఉంది. మనం చిన్న రైడింగ్ బోట్స్ కూడా ఉంటాయి. దానిలో మనం రైడ్ ఒక చిన్న సర్కిల్లా ఇలా రైడ్ తీసుకొని వెళ్తాడు. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.